దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అచ్చట అంటే ఎచ్చట అంటే ఆకాశములో, పరిశుద్ధ స్థలములో, మహాకాశములో ఆయన బలము దాగి ఉన్నదని, ఆయన చేతిలో నుండి కిరణాలు బయలు వెళ్తున్నాయని ఇక్కడ ఈ యొక్క దైవజనుడు రాసి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలని విస్తారమైన దేవుడు. ఆయన మహాకాశములో ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో ఆయన బలము దాగి ఉన్నది. అలాంటి దేవుణ్ణి నీవు ఈ దినాన ఆరాధిస్తున్నావు. ఆయనకి నీవు ప్రార్థిస్తున్నావు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయనలో ఆయన బలము దాగి ఉన్నది. ఆయన బలవంతుడైన దేవుడు గనక ఆ బలము నీవు పొందుకోవాలి అంటే ఆయన బలములోంచి నీకు శక్తి రిలీజ్ అయ్యి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఉన్న స్థితిగతులు మార్చి నేను లేవనెత్తాలి అంటే నీవు ఆయన త్రట్టు చూసి ఆయన వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేసి వేడుకున్నట్లయితే ఆయన బలముతో నిన్ను లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి నీ యొక్క కుటుంబ సంఘ వ్యాపార ఉద్యోగాన్ని ఆశీర్వదించి ఆయన నిన్ను బలపరుస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే తన బలముతో నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచబోతున్నారు. ఆమేన్.